గాయ్స్ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము ఇప్పుడు పోతున్నాం అక్బర్ అన్న బండిలో డీజిల్ పోయడానికి. ఇది మా ఏరియాలో మెయిన్ రోడ్ ఇది. ఇక్కడ అన్ని రకాల వంటకాలు, దుకాన్లు, సాబున్లు, సరుపులు అన్నీ దొరుకుతాయి ఇక్కడ. అక్బర్ అన్న ఈయనేమో మా కఫీల్ వల్ల చెల్లె డ్రైవర్. వస్తాడు వారానికి 2 సార్లు వస్తాడు. ఇప్పుడు చుట్టూ రోజు వస్తున్నాడు, బాగా తింటున్నాడు. ఈయన వచ్చేసి బిహారీ బాబు. ఇతను జార్ఖండ్. ఇది మన ధోని ఫేవరెట్ పర్సన్. ఈయన ధోనికి లైక్ చేస్తాడు మనల్ని లాగానే, చెన్నై సూపర్ కింగ్. ఈయనేమో యూపీకా షేర్ ఈయనకంటారు. ఎటు పోతున్నా అక్బర్ అన్న? ఎటు పోతున్నా అన్న? తెలుగు మాట్లాడమంటే మాట్లాడు, అస్సలు సిగ్గుపడుతున్నాడు అన్న. ఇప్పుడు నేను వెనక నుంచి మాట్లాడుతున్నా, ఇప్పుడు ముందుకు వస్తున్నా. ఆగండి. ఇప్పుడు మేమైతే వెళ్తున్నాం. అక్బర్ అన్న కారులో డీజిల్ అయిపోయింది. పొద్దున అక్బర్ అన్నకు 6 గంటలకు డ్యూటీ ఉంటుంది. ఇప్పుడే నైట్ ఏదైనా మన డీజిల్ పెట్రోల్ ఏమన్నా ఉంటే నైటే చూసుకోవాలా. మన మార్నింగ్ లేవగానే సయారా వెళ్తూనే వెళ్తారు. టైం కూడా ఇవ్వరు మనకు. లేవగానే 5 గంటలకు లేవాలా, 6 గంటలకు రెడీ ఉండాలా. వాళ్ళు 10 నిమిషాలు లేట్ అయినా పర్లేదు, కానీ మనం 1 నిమిషం లేట్ అయినా చుక్కలు చూపిస్తారు మనకు. తిడతారు, హైవాన్ అంటారు, కల్బ్ అంటారు, అమ్మార్ అంటారు. అంటే కుక్క, గాడిద, నెత్తి లేదా అని చెప్తారు. చూడు మన బిహారీ బాబు వస్తాడు వారం. జార్ఖండ్ మొత్తం ఎంఎస్ అని అంటున్నాడు. ఏమైందే మనకి నాకు విసలేసింది. నవ్వుకుందాం ఇట్లా అని తీస్తున్న వీడియో. నవ్వుకుందాం. అక్బర్ అన్న యూపీ సిద్ధార్థ్ నగర్ యూపీ का फेवरेट क्यों है यूपी का మన ఇంకేంది అంతా మంచిదే. ఇప్పుడైతే పోతున్నాం. డీజిల్ అన్నకు పైసలు వచ్చినాయి. పైసలు వేసిర్రు కానీ ఏంటంటే ఫతోరా అడిగిర్రు. ఫతోరా అంటే ఈ కారం తక్క, ఎందుకంటే దొంగతనం చేస్తారు అనుకుంటారేమో. వెంటనే పేపర్ పంపమన్నారు. ఇక పోతున్నాం, చూద్దాం. 65 రూపాయలు అవుతుంది అన్నాడు అన్న. 70 రూపాయలు పంపిర్రు, 5 రూపాయలు అన్న ఖర్చెట్టు ఉన్నాయి, అవి తీసుకోమన్నారు. ఫతోరా ఎందుకు అడిగిరంటే ఏడా అక్బర్ దొంగతనం చేస్తాడు అన్నట్టు. వీళ్ళు ఇంతే, ఇలా తెలివి ఏం లేవు. अभी जा रहे हैं. अभी ये है मैकडोनल्ड्स राइट साइड में. ये है. हम यूटर्न मार रहे हैं. ये अभी हम आए हैं तो ये पांडा सामने पांडा है सुपर मार्केट. ఇది వచ్చేసి పాండా. వెనకాల పోయింది అది మెక్డోనల్డ్స్. నాకు ఎందుకేమో ఉర్దూ వచ్చేసింది అట్లానే. ఇప్పుడు పోతున్నాం. డీజిల్ మస్తు దూరం ఉన్నది. డీజిల్ బండ్లు బాగా ఏడ కూడా తగ్గిపోయినాయి. మొత్తం పెట్రోల్ బండ్లు వస్తున్నాయి. అందుకోసమే ఇది వచ్చేసి ఫార్మసీ నహది. ఇక్కడ అన్ని రకాల మందులు, డాక్టర్ సంబంధించిన అన్ని దొరుకుతాయి ఇక్కడనే. పోతున్నాం. ఇక డీజిల్ బాగా దూరం ఉన్నది. ఏమంటారు, డీజిల్ దూరం ఉన్నది. ఎందుకంటే డీజిల్ బండ్లు ఇక్కడ కూడా బంద్ అయిపోయినాయి. అందుకోసమే ఎన్నో ఒక దగ్గర చాలా ఉంది. అన్నీ మొత్తం పెట్రోల్ బండ్లే నడుస్తున్నాయి. అందువలన కొద్దిగా దూరం పోవాల్సి వస్తుంది. అక్బర్ అన్నకు డైలీ ఇదే పని. కొద్దిగా కామెడీ చేద్దామని చేస్తున్నాం. నచ్చితే చూడుర్రి ఎట్లయినా. మనం చూడకుంటే వాళ్ళు చూస్తారు మన వీడియో. ఇప్పుడు పోతున్నాం. అక్బర్ అన్న కొద్దిగా సీరియస్గా ఉన్నాడు. మేడం ఎట్లా అడిగింది ఫతూరా అని. ఇదైతే మక్కా మదీనా రోడ్ అంటారు. ఇక్కడ పెద్ద మెట్రో రోడ్ కే పీछे స్టాప్. ఇదైతే మన ఏమంటారు, మన మెట్రో స్టార్ట్ అయింది. ఇది కూడా మన దగ్గరలో కనిపిస్తుంది. ఇప్పుడు కనిపిస్తుంది. ఇది మెట్రో స్టేషన్. ఇది ఇంకా పూర్తిగా స్టార్ట్ కాలేదు. స్టార్ట్ అయిన తర్వాత మనం ఒకసారి అలా జర్నీ కూడా చేద్దాము. ఎప్పుడైతే మనం వెళ్తున్నాం, మొత్తం దారిలో అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఇంకొక 5 రూపీస్కి షాప్ వస్తుంది. అంటే అన్ని వస్తువులు 5 రూపాయలకి దొరుకుతాయి ఇక్కడ. ఒకసారి మేము తీసుకున్నాము. అప్పటికి మనం యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయలేము కాబట్టి మళ్ళీ వచ్చినప్పుడు అది చూపిద్దాం, అది కూడా తిరుగుదాం. ఇప్పుడైతే ఏం లేదు ఇక. సరే మరి వచ్చేసినాం పెట్రోల్ బంక్లకి వచ్చేసినాం. ఇది వచ్చేసి డీజిల్ రేట్ వచ్చేసి ఇక్కడ ₹1 రియాల్ 15 హలాలా ఉంది. అంటే మన దగ్గర ఎంత అవుతుందో లెక్క చేసుకోరు మీరు. 1 లీటర్ వచ్చేసి ₹1 రియాల్ 15 హలాలా. నాకు తెలిసి 70 లీటర్లు ఏమో వస్తుంది అన్న బండిలో కూడా. ఇది అన్నకు ఒక వారం 10 రోజులు అయితే పోతుంది. మాకు అదే 95 రూపాయల్లో 3 రోజులు వస్తుంది పెట్రోల్ బండి.
అన్నది కొద్దిగా డీజిల్ బండి కాబట్టి నేను అన్న కూడా చాలా చేసిండు బ్లాగ్. 61 రూపీస్ అయితే వచ్చింది. 61 రియాల్ అంటే 62 హలాలా. ఇప్పుడైతే ఏదైతే ఇక్కడే పెట్రోల్ బంక్ లో మంచి ఉంటాయి. ఇదైతే సూపర్ మార్కెట్ పెట్రోల్ బంక్ అని ఉంటుంది. ఇది సూపర్ మార్కెట్. ఇక్కడనే మన పంక్చర్ షాప్ ఉంటుంది. అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి. ఇది వచ్చేసి మన ఆయిల్ చేంజ్ అవన్నీ ఇక్కడనే చేసుకోవచ్చు. ఒకసారి పెట్రోల్ బంక్లో కాస్తే అన్ని సదుపాయాలు ఉంటాయి. ఇది వచ్చేసి బాత్రూమ్, ఇది వచ్చేసి కార్ వాషింగ్ సెంటర్, అన్ని ఇక్కడనే ఉంటాయి. ఇది పెట్రోల్ సెంటర్, ఇది డీజిల్. ఇక్కడ అన్ని రకాల సదుపాయాలు ఉంటాయి. అందువలన ఇక్కడ బాగా మంది పెట్రోల్ బంక్ వచ్చి చాలా మంది ఇక్కడ వెయిట్ చేసి అక్కడ చూడండి ఎన్ని కార్లు ఉన్నాయి, కార్ వాష్ జరుగుతున్నాయి. ఇప్పుడు మనం వెళ్దాం రూమ్కి, తర్వాత వెళ్దాము. పోయి డిన్నర్ చేయాలా, వాకింగ్ చేయాలా, మనకు అన్ని రకాల. ఇప్పుడు రూమ్కి అయితే వెళ్ళి మనం డిన్నర్ చేయాలి. డిన్నర్ రెడీ ఉంది. టైం వచ్చేసి ఇప్పుడు 9:30 అవుతుంది. తిని తర్వాత మళ్ళీ వాకింగ్కి వెళ్ళాలి. లేకుంటే మనం ఇంత నైట్ తింటున్నాం, మళ్ళీ ఫుడ్ పాయిజన్ అయితే మళ్ళీ తొందరలో వేస్తాం కాబట్టి అరగదు. సరే మరి రూమ్కి వెళ్ళి కలుద్దాం. అంతవరకు కొద్దిగా వేచి ఉండండి. మళ్ళీ వాకింగ్కి వెళ్ళేటప్పుడు కలుస్తాం. ఇప్పుడైతే వచ్చేసినాం డిన్నర్ తీసుకోవడానికి. ఇది వచ్చేసి ఆలుగడ్డ, గుడ్డు, రోటీ అయితే తీసుకుంటున్నాం. రోటీ అయితే తందూరి, స్వీట్స్. ఈ స్వీట్స్ వచ్చేసి స్వీట్స్, తందూర్ రోటీ వచ్చేసింది మన రోటీ. ఇది వచ్చేసి అయితే మన ఇండియన్ రెస్టారెంట్. మన యూపీ వాళ్ళు ఉంటారు. ఇదైతే మన కేరళ వాళ్ళు. ఇప్పుడు వర్క్ నడుస్తుంది. మళ్ళీ ఫ్రైడే వరకు ఓపెన్ చేస్తారు. ఇలా మన ఇడ్లీ, దోశ, పూరి అన్నీ దొరుకుతాయి. ఇదైతే ఇండియన్ రెస్టారెంట్ మన కేరళ వాళ్ళది. దీని అపోజిట్లోనే అది యూపీ రెస్టారెంట్, ఇండియన్ వాళ్ళదే. ఈ రెండిట్లో మంచిగా ఫుడ్ దొరుకుతుంది. మళ్ళీ ఇది ఫ్రైడే రోజు ఓపెన్ అవుతాయట. సండే రోజు వచ్చి మనం ఇందులో తిని చూద్దాం. దోశ, ఇడ్లీ కొత్తగా ఓపెన్ అవుతుంది. మళ్ళీ పాత వాళ్ళు వెళ్ళిపోయారు, అంటే పాత వాళ్ళు ఉన్నారు, ముదీర్ కొత్త వాడు వస్తున్నట్ట. అప్పుడు తిని ఇడ్లీ దోశ, అప్పుడు అందులో ఇడ్లీ దోశ తిని చూద్దాం. అప్పుడు చెప్తాం ఎట్లుంటుంది అక్కడ. మస్తు రోజులైంది ఇడ్లీ దోశ తిని. తిందాం ఫ్రైడే రోజు. ఫ్రైడే రోజు అయితే మనకు కడాయి కోసి తినాలి, కానీ సాటర్డే లేదా సండే రోజు తిందాం ఇడ్లీ, దోశ, పూరి ఏమైనా. సరే మరి ఇప్పుడైతే పోతున్నాం రూమ్కి. తిన్న తర్వాత వాకింగ్ కూడా చేయాలి. అప్పుడు కలుద్దాం. ఇప్పటికైతే వాకింగ్ చేసి ఇప్పుడే వచ్చినాం అక్బర్ అన్న రూమ్కి. ఇప్పుడు వీడియో ఇక్కడనే ఎండ్ చేద్దాం. బ్లాగ్ నచ్చినట్టయితే, వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం మంచి వీడియోతో, ఇంకో వీడియోతో. అంతవరకు సెలవు, బాయ్.